నా పేరు శ్రావ్య. బులెటిన్లో అప్డేట్స్ చూద్దాం. సంఘంలోని స్థానిక చెక్పోస్టు సెంటర్ వద్ద ఎస్ఐ నాగార్జునారెడ్డి వాహన తనిఖీలు నిర్వహించారు. వాహనాలకు సంబంధించిన పత్రాలను పరిశీలించారు. వాహనదారులకు డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ నిర్వహించి మద్యం తాగి వాహనాలు నడిపే వారిపై కేసులు నమోదు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, మద్యం తాగి వాహనాలు నడపరాదని సూచించారు. ప్రమాదాల నివారణకు అందరూ సహకరించాలని కోరారు. నెల్లూరు జిల్లా ఎస్పీ గారి ఉత్తర్వుల మేరకు ఈరోజు ఇక్కడ డ్రంక్ అండ్ డ్రైవ్ అనేది కండక్ట్ చేస్తూ ఉన్నాం. ప్రతిరోజు ఈ రోడ్లు యాక్సిడెంట్లు జరుగుతూ ఉన్నాయి. ఆ యాక్సిడెంట్లు నివారించే నిమిత్తమై వాహనదారులందరికీ తెలియజేసేది ఏంటంటే హెల్మెట్లు తప్పనిసరిగా ధరించాలి. హెల్మెట్లు ఉంటే ఏదైనా యాక్సిడెంట్ అయినా కూడా తలకి దెబ్బ తగలకుండా ఉంటుంది. దాని ద్వారా ప్రాణహాని లేకుండా ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ హెల్మెట్లు ధరించాలి. అదేవిధంగా డ్రంక్ అండ్ డ్రైవ్ చేసి యాక్సిడెంట్ అయ్యి చనిపోవడం కూడా జరుగుతూ ఉంది. కాబట్టి ఎక్కువగా సండే రోజుల్లో స్పెషల్గా ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ కూడా కండక్ట్ చేస్తున్నాం. అందులో భాగంగా ఈరోజు ఈ సంగం హైవేలో డ్రంక్ అండ్ డ్రైవ్ కండక్ట్ చేసాం. ఇప్పటివరకు ముగ్గురిని డ్రంక్ అండ్ డ్రైవ్లో కేసు బుక్ చేయడం జరిగింది. సంఘం జెడ్పీ హైస్కూల్లో హెడ్ మాస్టర్ బుజ్జయ్య నేను బడికిపోతా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎంఈఓలు జానకీరాం, మల్లయ్య పాల్గొని జెడ్పీ హైస్కూల్ నుండి బ్యాంకు వరకు విద్యార్థులతో కలిసి ర్యాలీ నిర్వహించారు. పిల్లలు బడికి, పెద్దలు పనికి అంటూ నినాదాలు చేశారు. అనంతరం జెడ్పీ హైస్కూల్లో విద్యార్థులతో మానవహారం ఏర్పాటు చేశారు. బడి బయట పిల్లలెవరూ ఉండకూడదనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ కార్యక్రమం చేపట్టిందని, బడియీడు పిల్లలందరినీ బడిలో చేర్చాలన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు పాల్గొన్నారు. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల సంఘం నందు చేపట్టినటువంటి ఈ మానవహారము ర్యాలీ నేను బడికి పోతా అనేటువంటి కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వం బడిని పిల్లలందరూ బడిలో ఉండే విధంగా చేపట్టినటువంటి ఒక విను కార్యక్రమానికి కొనసాగింపుగా ఈరోజు మన పాఠశాల స్థాయిలో మన గ్రామంలో తల్లిదండ్రులందరికీ అలాగే బడి మానేసిన పిల్లలందరికీ అవగాహన కల్పించడం కోసం చేపట్టినటువంటి కార్యక్రమం. బడియుడు దాటిపోయిన తర్వాత నేను చదవలేదని బాధపడే వాళ్ళు కోకొల్లలుగా ఉన్నారు. అలాంటి దౌర్భాగ్య స్థితికి ఎవరు రాకుండా ఇలాంటి రోజులు కూడా ఈ సాంకేతికంగా అద్భుతాలు సాధిస్తున్నటువంటి ఈ రోజుల్లో పిల్లలు బడికి దూరంగా ఉండడం అనేది మనకందరికీ కూడా విచారకరమైనటువంటి విషయము. అలాంటి దుస్థితి ఏ పిల్లవాడికి ఈ రాష్ట్రంలో మన గ్రామంలో రాకూడదని మన మండల విద్యాశాఖ మరియు జీబీకేఆర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల కలిసి చేపట్టినటువంటి ఈ కార్యక్రమం అందరు తల్లిదండ్రులకి బడి మానేసిన పిల్లవాడు తిరిగి బడికి రావడానికి, చదువుకుంటే కలిగేటువంటి తన ఉన్నతమైనటువంటి లక్ష్యాలను సాధించుకోవడానికి కావాల్సినటువంటి ఒక మార్గదర్శకత్వం కోసం మన అందరికీ అవగాహన కల్పించడం కోసం మన బాధ్యతగా ఈరోజు చేపట్టినటువంటి కార్యక్రమం పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు విజయ్ గారు మరియు సిబ్బంది 50 మంది మన మండల విద్యాశాఖ అందరూ పాల్గొన్నారు. సంఘంలోని స్థానిక సాయినగర్ ప్రాంతంలో నివాసాల మధ్యలో నాగుపాము కలకలం సృష్టించింది. పిల్లలు ఆడుకుంటున్న సమయంలో ఒక్కసారిగా నాగుపాము రావడంతో అందరూ పరుగులు తీశారు. వెంటనే కాలనీవాసులు పాముని కర్రతో కొట్టి చంపారు. రూపాయి డబ్బులు వేసి కాల్చేది మన కష్టం. లేసేది అది పైకి గమ్ముకుండా ఆయన పొడిచిండా నువ్వు కొట్టినా అంటాడు. నెల్లూరు జిల్లా సంగం మండలం కోలగట్ల గ్రామంలో పెన్నా నదీ తీరాన కొలువైన శ్రీ నాగవరపమ్మ ఆలయంలో ఆషాఢమాసం సందర్భంగా చండీ హోమం అత్యంత వైభవంగా నిర్వహించారు.
ముందుగా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం చండీ హోమం నిర్వహించి పూర్ణాహుతితో అర్చకులు చండీ హోమాన్ని వైభవంగా ముగించారు. భక్తులు అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. జయ జయ అందరూ కూడా చెప్పండి. అనేనా గణపతి హోమేన నవగ్రహ హోమేన రుద్ర హోమేన. వెల్కమ్ టు ఎస్టీవీ. నా పేరు శ్రావ్య. బులెటిన్లో అప్డేట్స్ చూద్దాం.